చేపలు ఉన్నాయన్నట్టుగా చూస్తున్నాం. కనుక 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడైతే ఉన్నాయో అంటే అది నాకిమ్మన్నాడు. అది నాకిమ్మన్న తర్వాత ఆ పిల్లవాడు తెచ్చి ఆ ప్రభుకి ఇచ్చాడు. అవి ఆ రొట్టెలు చేతిలో పట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఇది మీరు విరిచి శిష్యులకి ఇచ్చి ఇది మీరు విరిచి పెట్టండి అన్నాడు. భోజన పంక్తిలో కూర్చోండి అన్నాడు. ఆ యొక్క భోజన పంక్తిలో కూర్చున్న పెట్టినప్పుడు అందరూ 12 మంది శిష్యులు కొట్టిస్తున్నారు. అందరూ 5,000 మంది తినగా ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. దేవునికి స్తోత్రం. చూసారా, మన చేతిలో ఉంటే ఎక్కువ ఉంటుంది, కానీ దేవుని చేతిలో మనం ఏదైనా పెట్టినట్టయితే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన కుటుంబాలు ఆశీర్వదించకపోవడం కారణం ఏంటయ్యా అంటే దేవునికి ఇవ్వకపోవడం. దేవునికి స్తోత్రం. దేవుని చేతిలో ఏది పెట్టినా కూడా అన్ని ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు ఎత్తినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రతివాదముతో ఆనందించుచున్నాను, ప్రతివాదముతో ఆనందించుచున్నాను. గడచిన రోజులు గాయాలైన నువ్వు ఆదరించి ఆదుకుంటివి, నీ బిడ్డగా జరుగుకుంటివి. నన్ను ఆదరించాడు, నన్ను ఆదుకున్నాను అన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కనుక లూకా సువార్త 22వ అధ్యాయం 35వ వచనం ఏం రాయబడిందంటే ప్రభు చెప్పాడంటే సంచైనను జోలైనను ఏమీ లేకుండా నేను మిమ్మల్ని పంపుతున్నాను, మీకేమైనా తక్కువైనదా అని శిష్యుని అడిగాడు. దేవునికి స్తోత్రం. ఆ 12 మంది శిష్యులని ఆ యొక్క ఊరిలోకి వెళ్ళి మీరు నా యొక్క సువార్తని ప్రకటించండి, మీకు ఆహారము కానీ మీకు ఏదైనా వస్త్రము కానీ తక్కువ అయిందా అని ప్రభు అయినటువంటి ఏమీ తక్కువ కాలేదన్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో ప్రభు ఎక్కడికి పంపించినా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనకి ఏది కూడా తక్కువ కాదన్నట్టుగా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42-44 అయితే 20 రొట్టెలు కొంత గోధుమ వెన్నును తెచ్చి పండును తీసుకుని వచ్చి దైవజనుడికి ఇచ్చాడు ఒక దాసుడు. అది జనుడికి వడ్డించి పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ జనుడికి వడ్డించి పెట్టమన్నప్పుడు అయ్యా ఇక్కడ చూస్తే 200 మంది దాకా ఉన్నారు, తెచ్చింది కొన్ని కంకులు, కొంత 20 రొట్టెలు, కొన్ని పండ్లు పట్టుకు ఇచ్చావు, ఈ 100 మందికే సరిపోతాయి కదా, ఈ సరిపోవు కదా అంటే యెహోవా సెలవిస్తున్నాడు, మీరు వారికి పిలిచి కట్టండి ఇంకా మిగులుతుందని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నెరవేరింది. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ 100 మంది తినగా ఇంకా 200 మంది తినగా ఇంకా ఆహారం మిగిలినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కనుక